Hello everyone, welcome back to my channel. Hope you are doing good. Okay, first time on my channel koste na peru Anandu Pinku and welcome to my channel guys. Hope you are doing good. So మొత్తానికి అయితే ఈ రోజు ఈ వీడియోలో నేను చెప్పే టాపిక్ వచ్చేసి జాబ్. ప్రెజెంట్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ అయిపోయిన ప్రతి వారి నోట్లో ప్రజెంట్ అందరూ ఆలోచించేది కావాల్సింది మాట్లాడే టాపిక్ వచ్చేసి జాబ్. వీ నీడ్ ఎ జాబ్. అది గవర్నమెంట్ జాబ్ అయినా, ప్రైవేట్ జాబ్ అయినా, పార్ట్ టైం జాబ్ అయినా, ఫుల్ టైం జాబ్ అయినా, పర్మనెంట్ జాబ్ అయినా, కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ అయినా, ఎలాంటి జాబ్ అయినా సంబంధం లేదు. వీ నీడ్ ఎ జాబ్. అది వాయిసా నాన్ వాయిసా సంబంధం లేదు. ఒక్కసారి మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ హైదరాబాద్ రావాల్సిందే. అండ్ క్రేజీ థింగ్ ఏంటంటే చాలామంది కాలేజ్ డేస్లోనే వాళ్ళకు మంచి స్కిల్ సెట్, కమ్యూనికేషన్ స్కిల్స్, లైక్ కొన్ని టెక్నికల్ స్కిల్స్, కొన్ని కోడింగ్స్ వచ్చాయి కాబట్టి కొందరు లక్కీగా కాలేజ్ క్యాంపస్మెంట్లోనే జాబ్ కొట్టేసి గుడ్ ప్యాకేజ్తో దే గెటింగ్ జాయిన్ ఇన్ కంపెనీస్ ఇన్ హైదరాబాద్. బట్ పీపుల్ లైక్ ఇలాంటి స్కిల్ సెట్ లేని వాళ్ళు పక్కా హైదరాబాద్ వచ్చిన తర్వాత అమీర్పేటలో పక్క చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మనకు అందరూ తెలుసు, A to Z ప్రతిదీ, కొన్ని కోడింగ్ సంబంధించిన క్లాసెస్, ఇంగ్లీష్ క్లాసెస్ కానీ, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ అమీర్పేటలో చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ వచ్చిన ప్రతి ఒక్కరు అక్కడ జాయిన్ అవుతారు ఏదో విధంగా అయినా. ఒకవేళ బై లక్ ఉంటే, బై హార్డ్ వర్క్ ఉంటే ఫ్రంట్ డోర్ నుంచే జాబ్ ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారు. లేదంటే కొంచెం డబ్బులు ఉంటే బ్యాక్ ఎండ్ నుంచి ఎంటర్ అయ్యి మొత్తానికి అయితే జాబ్ సెట్ అవుతారు. సో ఇదంతా ఒకసారి పెడితే ప్రజెంట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇండియాలో ఎక్కువ ఉంది. వి నో ఆల్ దట్. సో ప్రజెంట్ మనకు కూడా జాబ్లెస్. 1 year బ్యాక్ కరెక్ట్గా మేలో, లైక్ 2023లో ఎక్కడైతే అన్ఎంప్లాయ్మెంట్ రేటు, లే ఆఫ్స్, ఇంకా ఇన్ఫ్లేషన్, అదేవిధంగా ఎక్కడ జాబ్ ఆపర్చునిటీ లేక చాలా సతమవుతున్న సమయంలో మనం చాలా క్రేజీగా, క్లాసిక్గా, స్మూత్గా జాబ్ రిజైన్ చేసి వచ్చేసాం. సో 1 year అయితే అయిపోయింది. సో 1 year జాబ్లెస్ లైఫ్ హైదరాబాద్లో గడిపేసాం. సో ఇకపై ఇంకా టైం వేస్ట్ అవ్వద్దని చెప్పేసి ఇప్పుడు టైం వేస్ట్ అవ్వలేదు. సమ్హౌ ఐ మేనేజ్ టు హ్యావ్ సమ్ ఫన్ అండ్ చేసేసా. సో కొంచెం కెరీర్ మళ్ళీ ముందు తీసుకెళ్తే ఒక 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దాన్ని వేస్ట్ అవ్వదని చేసి మనం జాబ్ కేసు సెర్చ్ చేస్తున్నాం. అండ్ మీలో చాలామంది ఎంతమంది తెలియదు నాకు, ప్రీవియస్లీ నా వీడియో ఒకటి ఉంది, జాబ్ ఇంటర్వ్యూ ఇన్ సదర్లాండ్ అని. సో ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో తప్పకుండా చూడండి. సో మనం జాబ్ అక్కడ ఎలా ఉంది, వాతావరణం, ఎంతమంది జాబ్ కోసం వస్తున్నారని. ముఖ్యంగా ఫ్రెషర్స్, చాలా మంది ఫ్రెషర్స్ని ఎలా అట్రాక్ట్ చేసుకుంటున్నారు, ఫ్రెషర్స్కి వాళ్ళకు ప్యాకేజ్ ఎలా ఇస్తున్నారు, వాళ్ళ ఇంటర్వ్యూ ఎలా లైక్ తీసుకుంటున్నారు, వాళ్ళకి ఎంత శాలరీ ఇస్తున్నారని చెప్పేసి కొన్ని డీటెయిల్స్ అయితే నేను మెన్షన్ చేశా. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు కూడా లైక్ మన రెజ్యూమ్ అప్డేట్ చేసి లింక్డ్ఇన్, naukri.com, ఇండీడ్, అప్నా, గ్లాస్ డోర్ కొన్ని ఉన్నాయి, లైక్ జాబ్ అప్లికేషన్ లైక్ కొన్ని ప్లాట్ఫామ్స్ వాటి మీద మన రెజ్యూమ్ అప్లోడ్ చేసి మన ఎక్స్పీరియన్స్ చేస్తే మనకి యూజువల్గా కాల్స్ వస్తాయి రిక్రూటర్స్ దగ్గర నుంచి. ఇదంతా ఒక ఎత్తు అయితే రీసెంట్ టైమ్స్ మనకి కన్సల్టెన్సీ ద్వారా ఎక్కువ కాల్స్ వస్తాయి. సో కన్సల్టెన్సీ ద్వారా ఒక కంపెనీ హైర్ చేసుకోవడం, సో వాళ్ళు కొంచెం కమిషన్ టైప్లో కొంచెం ఉంటుంది, లేకపోతే మన శాలరీ కొంచెం కట్ అవుతుంది. ఈ విధంగా నడుస్తుంది హైదరాబాద్లో. ఇండియాలోనే జాబ్ సిస్టమ్ ఇలా ఉంది అండ్ ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ ఉంది, జాబ్ చాలా టైట్గా ఉన్నాయి, జాబ్ చాలా మందికి రావట్లేదు. వచ్చిన ఫ్రెషర్స్ చూస్ చేసుకుంటున్నారు, అది కూడా BPO కస్టమర్ సపోర్ట్ చేసుకుంటున్నారు, చాట్ కానీ వాయిస్ కూడా తీసుకుంటారు. అండ్ వన్ మోర్ క్రేజింగ్ ఏంటంటే రీసెంట్గా ఐ కేమ్ టు నో దట్ కొన్ని కంపెనీస్ ఫ్రెంచ్, స్పానిష్ నేర్చుకుని ఒకరు నీకు వచ్చి ఉంటే వాళ్ళని ఫ్రెషర్స్ని హైర్ చేసుకున్నారు విత్ హ్యూజ్ ప్యాకేజ్, మంచి ప్యాకేజ్. అసలు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా అంత ప్యాకేజ్ లేదు. నీకు ఇంగ్లీష్ వచ్చినా, హిందీ వచ్చినా అది వేరే సైడ్. బట్ నీకు గనక ఇటు ఫ్రెంచ్ లేదా స్పానిష్ లాంగ్వేజ్ మాట్లాడటం, రాయటం, చాట్ చేయడం వస్తే మాత్రం మంచి ప్యాకేజ్ హైర్ చేసుకున్నారు, అది కూడా హైదరాబాద్లో. అండ్ దీనికోసం చాలామంది క్రేజీగా కోచింగ్ జాయిన్ అవుతున్నారు. కోచింగ్ జాయిన్ అయ్యి తీసుకుని వాళ్ళ రెజ్యూమ్లో వినో స్పానిష్ అండ్ ఫ్రెంచ్ అని చెప్పేసి మెన్షన్ చేసినందుకు వాళ్ళు హైర్ చేసుకున్నారు విత్ గుడ్ ప్యాకేజ్. నేను షాక్ అయ్యా. కేవలం ఇందులో ఇంగ్లీష్, హిందీకే డిమాండ్ ఉంది అనుకున్నాను హైదరాబాద్లో. బట్ రీసెంట్ టైమ్స్లో ఈవెన్ ఆ లాంగ్వేజ్ కూడా లైక్ స్కోప్ ఎక్కువ ఉంది. సో మీరు కనుక నా పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్పిందంటే, ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఏదో హైదరాబాద్ వచ్చాం, ఏదో కన్సల్టెన్సీ జాయిన్ అయ్యాం, ఏదో ఒక జాబ్ పర్లేదు జాయిన్ అయిన తర్వాత ఒక 2 years గడిపేది అనుకోకుండా
మేక్ షూర్ టు మీరు ఏ జాబ్లో జాయిన్ అవుతున్నారో ఆ జాబ్ లైక్ మీరు జాయిన్ రోల్ జాబ్ ఏంటిది, దానికి ఫ్యూచర్ స్కోప్ ఉందా లేదా. లైక్ ఈ కంపెనీలో మానేసి ఒక 2 years ఎక్స్పీరియన్స్ తీసుకుని వేరే కంపెనీకి వెళ్తే వేరే కంపెనీలో ఒక ఆపర్చునిటీస్ ఉన్నాయా లేవని ఆ జాబ్ రోల్ చూసుకోండి. ఒక క్వాలిటీ అనలిస్ట్గా లైక్ కేటగిరీ ఉంటాయి. ప్రజెంట్ అది ఫార్మా క్వాలిటీ అనలిస్ట్, బట్ నాకు వచ్చే కాల్స్ అనేవి కాల్ ఆడిట్ అనలిస్ట్గా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. బట్ మనకి ఆ సెక్టర్ ఈ సెక్టర్ సంబంధం లేదు. బట్ చాలామంది తెలుసు బీటెక్ చదివిన వాళ్ళందరూ బీటెక్ అయిపోయిన తర్వాత ఏదో ఒక జాబ్లో దూరేస్తారు. అండ్ ఫార్మసీ చదివిన వాళ్ళు కూడా స్టూడెంట్స్ ఉన్న అలాంటి వాళ్ళు ఏదో ఒక జాబ్ అని జాయిన్ అవుతూ ఉంటారు. బట్ ఒకవేళ బీటెక్ జాయిన్ వాళ్ళకి మంచి చాలా ఆపర్చునిటీ ఉన్నాయి. బట్ బీఫామ్ చదివిన వాళ్ళకి మాత్రం దేర్ ఆర్ ఫ్యూ ఆపర్చునిటీస్ లైక్ ఫార్మకోవిజిలెన్స్, క్లినికల్ శాల్స్, మెడికల్ కోడింగ్ అండ్ ఏఆర్ కాలింగ్. ఇవి మంచిగా బూమ్ ఉన్నాయి ప్రజెంట్. ఇప్పుడు హైదరాబాద్లో మంచి స్కోప్ కానీ ఎక్స్పీరియన్స్ మంచి హైక్ కానీ మంచి ప్యాకేజ్ వచ్చే జాబ్స్ ఈ ఫార్మసీ సైడ్ స్టూడెంట్స్కి. ఇక బీటెక్ అంటారా, బీపీఓలో మంచి జాబ్స్ ఉన్నాయి, లేకుంటే కోడింగ్ సైడ్ వెళ్తే చాలా ఉన్నాయి, వాళ్ళకి ఏదో జాబ్స్ వస్తూనే ఉంటాయి. సో ప్రజెంట్ జాబ్ మార్కెట్ ఇండియాలో కాదు, ఈవెన్ మీరు న్యూస్ చూస్తున్నారు లేదో కెనడా, యూకే, అమెరికా, ఈవెన్ యూఎస్ఏలో కూడా ఈ 3 కంట్రీస్ కూడా ఎవరైతే మన ఇండియన్స్ అక్కడ వెళ్ళి గ్రాడ్యుయేట్ అయిపోయి లైక్ ఎంఎస్ అయిపోయి మాస్టర్స్ అయిపోయిన తర్వాత 1 year అయిపోయి 2 years తర్వాత స్టిల్ 2 years అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు. అండ్ రీసెంట్గా ఒక వీడియో వైరల్ అయింది. కెనడాలో చాలామంది స్టూడెంట్స్ ఒక రెస్టారెంట్లో వర్క్ చేస్తానికి, అది కూడా పార్ట్ టైం జాబ్ చేస్తానికి క్యూ కట్టారు. లైన్ బయట 2 విధాలు చాలా క్యూ కట్టారు. అంటే కెనడాలో జాబ్ క్రైసిస్ ఎంత దారుణం ఉందంటే ఈవెన్ పీపుల్ ఆర్ రైట్ టు డూ పార్ట్ టైం జాబ్. అది కూడా తక్కువ ఓపెనింగ్స్ కూడా హ్యూజ్ నెంబర్ ఆఫ్ లైక్ ఎంప్లాయీస్ అప్లై చేస్తున్నారు. అండ్ రీసెంట్ టైంలో మనం కొన్ని కంపెనీస్ నేను చూసాను. నేను కంపెనీ కానీ సదర్లాండ్ కానీ యాక్సెంచర్ కానీ కొన్ని కాగ్నిజెంట్ అండ్ ఏమైనా మనం చూసుకుంటే అమెజాన్ కానీ లేకుంటే ఏ చూసుకున్నా ఇఫ్ దేర్ ఆర్ 100 ఓపెనింగ్స్ అంటే పీపుల్ ఆర్ కమింగ్ థౌజండ్స్లో వస్తున్నారు. సో అంతమంది గ్రాడ్యుయేషన్ ఫ్రెషర్స్ బయటకు వస్తుందంటే అంతమంది వెళ్తున్నారు. అండ్ ఒక క్రేజ్ ఏంటంటే ఫ్రెషర్స్ని ఎక్కువ హైర్ చేసుకునే ఆప్షన్ ఎక్కువ ఉంది లైక్ ఎక్స్పీరియన్స్ కానీ. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ప్రజెంట్కి ఒక 5 lakhs ప్యాకేజ్ చేయాలంటే అదే 5 lakhs ప్యాకేజ్ అదే 3 lakhs ప్యాకేజ్ ఒక ఫ్రెషర్కి ఇచ్చేస్తే ఆ జాబ్ చేయొచ్చు అని చెప్పేసి కొన్ని కంపెనీస్, అన్ని కంపెనీస్ కాదు కొన్ని కంపెనీస్ నడుస్తున్నాయి ఇలా. సో అండ్ చాలామంది మ్యాపింగ్ కానీ ఇలాంటి కూడా కాంట్రాక్ట్ బేస్గా తీసుకుని ఎంప్లాయీస్ని హైర్ చేసుకుని ఫ్రెషర్స్కి ఆ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ ఇస్తున్నారు. సో ప్రజెంట్ హైదరాబాద్లో కొన్ని కన్సల్టెన్స్ ద్వారా కొందరు హైర్ అవుతున్నారు, కొందరు డైరెక్ట్ కంపెనీతో హైర్ అవుతున్నారు. బట్ ప్యాకేజ్ కొంత తక్కువ ఇస్తున్నారు, బట్ పీపుల్ ఆర్ విల్లింగ్ టు డూ జాబ్. అండ్ ముఖ్యంగా నైట్ షిఫ్ట్ జాబ్స్ అయితే చాలా మంది చేస్తున్నారు. అసలు చాలా ఎంఎన్సీ కంపెనీస్ తెలుసు మనకి, వాళ్ళు రొటేషన్ షిఫ్ట్స్ అని నైట్ షిఫ్ట్ చేసుకుంటారు. అండ్ గ్రేవేడ్ షిఫ్ట్ అయితే క్రేజీ. ఈవినింగ్ లైక్ 8 PM టు ఎర్లీ మార్నింగ్ 5:30 AM వరకు ఉంటాయి కొన్ని జాబ్స్. నైట్ షిఫ్ట్స్, ఎక్కువ నైట్ షిఫ్ట్స్, రొటేషన్ షిఫ్ట్స్ ఉంటాయి, వీక్ ఆఫ్స్ రొటేషన్లు కాకుండా ఉంటాయి. సో మీరు కనుక హైదరాబాద్ వచ్చి జాబ్ చేయాలనుకుంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మేక్ షూర్ దట్ ఒక కోచింగ్ తీసుకుని లేట్ అయిన పర్లేదు పక్కా కోచింగ్ తీసుకుని ఒక పర్టికులర్ జాబ్ రోల్ మీద అప్లై చేస్తే మీరు 1 year 2 yearsలో రావాల్సిన ప్యాకేజ్ ఫస్ట్ ఫ్రెషర్లో వచ్చేస్తాయి. బికాస్ యూ హ్యావ్ స్కిల్ సెట్స్. మనకు కనుక కరెక్ట్గా స్కిల్ సెట్స్ ఉండి ఆ స్కిల్ సెట్ని మనం యూటిలైజ్ చేసుకోగలిగితే యూ నో ప్రాబ్లం, యూ కెన్ హ్యావ్ ఇట్. ఒక మంచి స్కిల్ సెట్ ఉంటే కరెక్ట్గా జాబ్ అనేది మనకు నచ్చిన జాబు రైట్ టైంకి విత్ గుడ్ ప్యాకేజ్ మాత్రం కన్ఫర్మ్గా వచ్చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకో థింగ్ ఏంటిదంటే హైదరాబాద్లో ఉన్న మేనేజ్మెంట్ ఏంటంటే చాలామంది ఫ్రెండ్స్ ఏం చేస్తారు, నాకు రిఫర్ చేస్తారా మా ఫ్రెండ్, ఎందుకు కోచింగ్ ఎందుకు మనం తీసుకోవడం, అసలు రిఫర్ చేస్తారా వెయిట్ చేస్తాం. బట్ ఆ రిఫర్ చేసే గ్యాప్లో లైక్ మనకు కొంచెం గ్యాప్ అని వస్తుంది. అదేవిధంగా మన రెజ్యూమ్లో కొన్ని స్కిల్స్ అనేవి లేకుంటే కొన్ని ఏమంటారు కొన్ని కొన్ని మిస్ అవుతాయి. సో అవన్నీ గ్యాప్ ఫిల్ చేసే గ్యాప్లో మనం కొంచెం కవర్ అప్ చేసుకోవడానికి ఈ కోచింగ్ సర్టిఫికేట్స్ అనేవి పనికి వస్తాయి. సో ప్రజెంట్ అయితే చూడాలి, గత 2 months నుంచి మనం జాబ్ ట్రై చేస్తున్నాం, ఎన్ని మంత్స్ పెట్టిన జాబ్ తెలియదు. సో చెప్పాలంటే ఈ జాబ్ టాపిక్ ఇంకా చాలా ఎక్కువకి వెళ్ళొచ్చు. అండ్ ప్రజెంట్ పంజాబ్లో ఉన్న వాళ్ళు కానీ యూపీలో ఉన్న వాళ్ళు కానీ కొన్ని స్టేట్స్ వాళ్ళు మాత్రం హర్యానా వాళ్ళు మ్యాక్సిమం కెనడాకి వెళ్ళిపోతున్నారు. సో ఇండియాలో జాబ్ ఆపర్చునిటీస్ లేవని. ద సేమ్ వే మన తెలుగు స్టేట్స్ కూడా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ఇటు కూడా చాలామంది జాబ్స్ లేవని చెప్పేసి ఇండియాలో జాబ్స్ దొరకట్లేదు, గవర్నమెంట్ జాబ్స్ రావట్లేదని చెప్పేసి చాలామంది యూఎస్ఏకి వెళ్ళిపోతున్నారు. బట్ యూఎస్ఏకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా జాబ్స్ దొరకట్లేదు. అండ్ పీపుల్ ఆర్ లైక్ రీసెంట్గా చెప్పా కదా 2 years నుంచి గ్రాడ్యుయేషన్ అయిపోయినా స్టిల్ పార్ట్ టైం జాబ్లో చేస్తున్నారు, కొంచెం జాబ్ వెతుక్కుంటున్నారు. అండ్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇండియా కాల్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారా జాబ్ చేసే వాళ్ళు మాకు రిఫరెన్స్ ఇప్పిస్తారని చెప్పేసి యూఎస్ఏలో ఉన్న ఫ్రెండ్స్ ఇండియాలో ఉన్న వాళ్ళు కాల్ చేసి వీళ్ళని అడుగుతున్నారు ఇక్కడ. సో అలా జాబ్ క్రైసిస్ ప్రజెంట్ ఇండియాలో కొంచెం టఫ్గా రైట్గా ఉంది. బట్ మనకు కరెక్ట్గా స్కిల్ సెట్ కొంచెం నాలెడ్జ్ ఉంటే మాత్రం వీ కెన్ గెట్ ఎ జాబ్ ఇన్ లైక్ షార్ట్ పీరియడ్ మనం జాబ్ కొట్టచ్చు. క్రాక్ చేసి ఇంటర్వ్యూ కొంచెం టఫ్గా ఉన్నా
వీ కెన్ క్రాక్ ది ఇంటర్వ్యూ అండ్ వీ కెన్ గెట్ ఎ గుడ్ జాబ్ ఇన్ లైక్ హైదరాబాద్లోని మంచి జాబ్ కొట్టచ్చు. సో గైస్, సో మీలో ఎంతమంది జాబ్స్ ట్రై చేస్తున్నారు, మీలో ఎంతమంది ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తున్నారు, మీరు ఇంటర్వ్యూ అటెండ్ అప్పుడు ఏ కంపెనీ ఇంటర్వ్యూ లైక్ ఎలా ఉంది, టఫ్గా ఉందా, లేకుంటే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, అండ్ మీ జాబ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హైదరాబాద్ ఒక జాబ్ హంట్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, సో కన్సల్టెన్సీ ద్వారా వెళ్తే ఎలా అనిపిస్తుంది, లేకుంటే మనీ పేమెంట్ చేయమంటున్నారా, లేదు అంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్ రిఫరెన్స్ జాబ్కి వెళ్తున్నారు, లేకపోతే డైరెక్ట్ వాక్ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారా, సో మీరు పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు లేకుంటే ఫుల్ టైం జాబా, సో ప్రజెంట్ మీరు మీ జాబ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఒకవేళ జాబ్ ట్రయల్ ఉంటే, లేదా మీకు జాబ్ వచ్చి ఆల్రెడీ మీకు జాబ్ ఎక్స్పీరియన్స్ ఉండి మేము జాబ్ చేస్తున్న గత ఫ్యూ ఇయర్స్ నుంచి అని చెప్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి. అదేవిధంగా ఒక న్యూస్ కమర్కి హైదరాబాద్లో జాబ్ సెర్చింగ్ వస్తే ఒక ఫ్రెషర్స్కి మీరు సీనియర్గా మీ ఎక్స్పీరియన్స్తో మీరు ఇచ్చే సజెషన్ ఏంటిది, ఏమైనా అప్డేట్స్ ఉంటాయి లేకుంటే ఇన్పుట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. సో ఎవరైనా వీడియో చూస్తే యూస్ఫుల్ అవుతుంది. సో ఫ్యూచర్లో ఇంటర్వ్యూ ఫేస్ చేయాలన్నా దే విల్ లైక్ ఒక గైడ్గా కానీ లేకుంటే ఒక రిఫరెన్స్గా పనికొస్తుంది మీరు చెప్పే ఆ ఫ్యూ కామెంట్స్. సో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఒకవేళ బోర్ కొడితే సారీ, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చకపోయినా ఒక లైక్ కొట్టండి, వీడియో అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ సపోర్టింగ్ మీ. లవ్ యూ గైస్, టేక్ కేర్, సీ యూ సూన్, బాయ్.